నిజంగానే నాకిదో పెద్ద సర్ప్రైజ్ అన్నట్లు. యాక్చువల్‌గా ఈ వీడియో చేసే జస్ట్ 2 మినిట్స్ ముందే నాకొక యూట్యూబ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో, అదేంటంటే నేను ప్రీవియస్‌గా 6 ఇయర్స్ బ్యాక్ ఇంకో యూట్యూబ్ అకౌంట్ అయితే పెట్టుకున్నాను. బట్ అందులో ఆల్మోస్ట్ 7, 8 వీడియోస్ ఉన్నాయి అంతే. కాకపోతే అన్నీ కాపీ రైటే ఉన్నాయి. సో, నేను రీసెంట్‌గా ఈ ఛానెల్‌కి నాకు మానిటైజేషన్ అయిన తర్వాత అందులో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశా. జస్ట్ షార్ట్ వీడియోస్. అది కూడా నాకు 100% తెలుసు. నేను జస్ట్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే నేను అందులో ఏదో ఒక కంటెంట్ అయితే పెడతా వచ్చాను. బట్ నాకు యెస్టర్‌డేకి నాకు లైక్ మినీ మానిటైజేషన్ ఉంటది గదా! అది కంప్లీట్ అయింది. నాకు అప్లై చేసుకోమని అయితే చూయించారు. సో, నేను నిజంగా షాక్ అయినాను. అంటే వ్యూస్ అయితే వచ్చాయి బాగానే. సో, మానిటైజేషన్‌కి అప్లై చేస్తాము. అప్లై చేస్తే 100% రిజెక్ట్ అయితుందని నాకు తెలుసు. కాకపోతే సరే చూద్దామనేసి నేను ట్రై చేశాను. సో, అప్లై చేశాను. కాకపోతే జస్ట్ ఈ వీడియో చేసే 2 మినిట్స్ ముందే అంటే ఇందాకే నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. చూస్తే కంగ్రాట్స్ అని అంటే అప్రూవ్ అయింది అనేసి వచ్చింది. యాక్సెప్ట్ చేస్తున్నామనేసి. నిజంగా నేను ఇంకా ఎలా చెప్పాలో తెలియడం లేదు గానీ, చాలా అంటే చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ అకౌంట్‌కి నేను చాలా సార్లు అప్లై చేసి రిజెక్ట్ అయింది. అంటే ఇందులో నా ఒరిజినల్ కంటెంట్ చాలా ఉన్నది. అయినా కూడా రిజెక్ట్ అయింది. కాకపోతే ఆ ఛానెల్‌లో నేను జస్ట్ టైమ్ పాస్ కోసం అంటే రోజుకి ఒక షార్ట్ వీడియో పెడతా వచ్చానంతే. అది కూడా మీరు ఒకసారి ఎళ్లి చూడొచ్చు అందులో వీడియోసు. కంప్లీట్‌గా మొత్తం కాపీ రైటే ఉంటాయి. ఆ కంటెంట్ అంతా గూడా డమ్మీ కంటెంటే. అంటే ఒక్కటి కూడా యూజ్ అవ్వదు. అందులో ఉన్నదంతా షార్ట్ వీడియోస్ అంతా గూడా మీకు చూయిస్తా క్లియర్‌గా ప్రతి ఒక్కటి గూడా. సో, ఈ వీడియో ఎటువంటి ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్‌గా పెట్టేస్తాను నేను. సో, ఒకసారి చూడండి నేను అది గూడా చూయిస్తాను. మొత్తం అప్లై ఎలా చేశానో, నాకు అప్లై చేస్తే ఎంత టైంలో మళ్ళీ అది అప్రూవ్ అయింది అనేసి క్లియర్‌గా అయితే చూయిస్తాను చూడండి ఒకసారి. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు నాకు అప్లై నౌ అనేది ఎనేబుల్ అయితే అయిందనమాట. మానిటైజేషన్‌కి అప్లై చేసుకోమని. సో, నేను ముందుగా మీకు ఛానెల్‌లో ఉన్న వీడియోస్ చూయిస్తాను. చూసారంటే నిజంగా షాక్ అవుతారు. సో, ఇక్కడ చూడండి లాంగ్ వీడియోస్ 10 వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియోకి కాపీరైట్ అయితే ఉన్నదన్నమాట. నేను అసలు ఆ కాపీరైట్ మూవీస్‌ని డిలీట్ కూడా చేయలేదు. అలాగే అప్లై చేశాను. నెక్స్ట్ షార్ట్ వీడియోస్‌లోకి వెళ్ళామంటే ఇక్కడ మోస్ట్ పాపులర్ వీడియోస్ ఉంటాయి కదా! అందులోకెళ్తే సో, ఇక్కడ చూసుకోవచ్చు ఒక వీడియోకి 5.2 మిలియన్ ఏమో వ్యూస్ వచ్చాయి. కాకపోతే ఆ వీడియో డైరెక్ట్ నేను ఇన్‌స్టా నుంచి తెచ్చి పెట్టేసినాను. అలాగే ఇక్కడున్న షార్ట్ వీడియోస్‌లో ప్రతి ఒక్క వీడియోను నేను వేరే ఇన్‌స్టా నుంచి తెచ్చి పెట్టిన వీడియోసే డైరెక్ట్‌గా. సో, కాకపోతే వ్యూస్ అయితే మంచిగా వచ్చాయి. 1,000,000, 2,000,000 లైక్ 5.2 మిలియన్, 6 మిలియన్ అట్ట కూడా వచ్చినాయి. సో, అది నేను ఎటువంటి యూజ్ ఉండదనుకున్నా. సో, ఇక్కడ నా ఓన్ వీడియో ఉన్నది కదా! వాటిని ప్రైవేట్‌లో పెట్టేసినా నేను. సో, ఇక్కడ చూసుకోవచ్చు నా ఓన్ వీడియోస్ 2 ఉన్నాయి అంతే. అవి కూడా ప్రైవేట్‌లో ఉన్నాయి. షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువైతే ఏం లేవు. మహా అంటే 30 షార్ట్ వీడియోస్ ఉంటాయి అంతే. టోటల్‌గా నా దాంట్లో ఉన్నది 45 వీడియోస్ ఉన్నాయి అంతే. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే 2.3K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగే టోటల్‌గా 7 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. సో, ఇక్కడ నాకు ఆ స్టార్ట్ ఆప్షన్ అయితే వచ్చింది. సో, ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేసి సో, నేను ఇదంతా ఇంక అప్లై ప్రాసెస్ ఉంటది కదా! ఈ విధంగా అప్లై చేశా. కాకపోతే నాకు 100కి 200% ఖచ్చితంగా రిజెక్ట్ అయితుందనేసి అయితే తెలుసు. కాకపోతే ఎలాగో ఆప్షన్ వచ్చింది కదా! ట్రై చేద్దాము అనేసి నేను అప్లై అయితే చేస్తున్నాను. సో, దాని ఫీడ్‌బ్యాక్ కూడా నాకు ముందే తెలుసు ఖచ్చితంగా పోతుందని. కాకపోతే ట్రైల్ ఏసినాను. సో, ఇక్కడ ఇవంతా కూడా ఈ అప్లై చేసే ప్రాసెస్ ఉంటది కదా! ఇదంతా కూడా చేశాను. ఇక్కడ యాడ్‌సెన్స్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటది కదా! సో, ఇక్కడ నేను యాడ్‌సెన్స్‌కి ప్రీవియస్‌గా ఇంకో ఛానెల్‌కు అంటే ఇప్పుడు ఈ ఛానెల్‌కి ఉన్నది కదా! అదే యాడ్‌సెన్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. వేరే సెలెక్ట్ చేసుకుంటే అది ఓల్డ్‌ది యాక్సెప్ట్ చేయలేదు. సో, నేను వేరే ఇప్పుడు ప్రెజెంట్ వాడుతున్న యాడ్‌సెన్స్ అకౌంట్‌ని డైరెక్ట్‌గా నేను కనెక్ట్ అయితే చేసేసాను ఇక్కడ. సో, ఫైనల్‌గా నేను యాడ్‌సెన్స్ కనెక్ట్ చేసి అప్లై అయితే చేశాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు రివ్యూలో అయితే ఉన్నది. ఇన్ ప్రోగ్రెస్ అనేసి అయితే ఉన్నది కదా! సో, దాని ఫీడ్‌బ్యాక్ చూడాలా అనేసి వెయిట్ చేస్తా ఉన్నాను. సో, సడెన్‌గా నేను ఈ వీడియో చేసే ముందే ఒక 5, 10 మినిట్స్ ముందే నాకు ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, నేను నిజంగా షాక్ అయినాను. నిజమా? అంటే అప్రూవ్ అయిందా? రిజెక్ట్ అయిందా? అన్న షాక్‌లో ఉన్నాను. సో, ఓపెన్ చేసి చూస్తే ఆటోమేటిక్‌గా ఇక నాకు అప్రూవ్ అయిపోయి ఆ ఆప్షన్స్ అన్నీ కూడా ఆన్ చేసుకోమని అయితే చూపిస్తుందన్నమాట. నేను నిజంగానే చెప్తాను కదా! చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యాను. అంటే 100% పోతుంది. నేను ఇప్పుడు ప్రెజెంట్ ఈ ఛానెల్‌కి చాలా కష్టపడ్డాను. సో, కాకపోతే రిజెక్ట్ అయితా వచ్చింది. ఇప్పుడు ఈ ఛానెల్‌లో నేను జస్ట్ ఊరికే ట్రై చేద్దామనేసి అప్లై చేసిన దానికి అంటే ఒక నెల రోజులు కూడా పట్టలేదు నాకు.
నాకు. నేను డైలీ ఏదో ఒకటి పెడతా వచ్చాను అంతే 1 మంత్ నుంచి. కాకపోతే అది ఓకే అయిపోయింది. సో, నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఛానల్, ఇంకో ఛానల్ షార్ట్ వీడియోస్ అంటే కొద్దిగా హ్యాపీ ఉంటుంది కదా! అనుకోకుండా కష్టపడకుండా ఈజీగా వచ్చేసింది అనే ఒక హ్యాపీనెస్ అయితే ఉన్నది. సో, ఇంక నేను ఇవంతా లైక్ మెంబర్‌షిప్ ఇవంతా ఉంటాయి కదా! సో, ఇదంతా కూడా నేను ఆన్ చేసుకున్నాను. సో, అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, మీరు కూడా ఛానల్ ఉన్నవాళ్ళు అవ్వచ్చు, లేదంటే కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు కావచ్చు, ఇన్‌స్టా నుంచి తెచ్చి పెడతారు కదా! డైరెక్ట్‌గా ఇప్పుడు ఒక వీడియో ఉన్నదనుకోండి, ఫుల్ వీడియో స్ప్లిట్ అనేసి ఉంటుంది కదా! అంటే పైన ఒకటి ప్లే అవుతుంది, కింద ఇంకోటి రియాక్షన్ ఉంటుంది కదా! మేబీ అలాంటి వాటినైతే యాక్సెప్ట్ చేస్తున్నాడు. అంటే మీరు కింద బ్రహ్మానందం కమెడియన్ ఉన్నారు కదా! తనదవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పైన వీడియో ప్లే అవుతుంటే కింద వేరే ఏదో ఒకటి మన రియాక్షన్ వీడియో అనేసి ఉంటే అలాంటి వాటిని యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుంది అనేసి నాకైతే అర్థమైంది. సో, ఇదన్నమాట సంగతి. సో, మీలో కూడా ఎవరైనా కొత్తగా అప్లై చేయాలనుకున్నా, లేదంటే ఆల్రెడీ అప్లై చేసి రిజెక్ట్ అయ్యున్న అలాంటి వాళ్ళు ఉన్నారంటే కామెంట్ చేశారంటే జస్ట్ నేను ఒకసారి మీ ఛానల్‌ని చెక్ చేసి ఏదన్నా నాకు తెలిసిన ఐడియాస్‌ని మీకు ఇచ్చి సో, అప్రూవ్ అయ్యేలాగా మానిటైజేషన్ కంప్లీట్ అయ్యేలాగా ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.